హలో ఆల్. ఈరోజు మనం వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది నేను వన్‌ప్లస్ అఫీషియల్ స్టోర్ నుండి పర్చేస్ చేశాను. దీని అఫీషియల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3299 ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అరౌండ్ 2500 మధ్య సేల్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అఫీషియల్ స్టోర్ నుండి పర్చేస్ చేసినట్టయితే మీకు వేరే డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏదన్నా వన్‌ప్లస్ డివైస్ వాడుతున్నట్టయితే వాళ్ళకి రెడ్ కేబుల్ మెంబర్షిప్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని త్రూ పర్చేస్ చేస్తే మనకి కూపన్స్ ఉంటాయన్నమాట. ఆ డిస్కౌంట్స్ అండ్ మనం బ్యాంక్లో అయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అఫీషియల్ స్టోర్లో. ఆ డిస్కౌంట్స్ రెండు కలిపి వాడితే నాకు అరౌండ్ 1950 అలా పడింది. బిలో 2000 మనకి వన్‌ప్లస్ నుండి బడ్స్ వస్తున్నాయి. సో 2000లో ఇదొక బెస్ట్ పిక్ అనే చెప్పాలి. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉండి మనకి ఈ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ రావట్లేదు, కానీ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేశా కదా, సో దీంట్లో అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ ఏం లేదు. సో మొత్తం మనమే అన్బాక్సింగ్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు మనకి వన్‌ప్లస్ బడ్స్ డబ్బా చుట్టూ కూడా మళ్ళీ పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ఇచ్చాడనమాట వన్‌ప్లస్ లోగోతో. ఇది వచ్చేసి ఇన్వాయిస్. మీరు చూడొచ్చు నాకు అరౌండ్ 2149 పడింది. అండ్ కార్డ్ డిస్కౌంట్ ఒక 200. సో నేను చెప్పినట్టు 1950 నాకు అవ్వింది. అఫీషియల్ ప్రైస్ ఏమో 3299 ఉంది. దీని పక్కన పెడితే మనం ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మీరు దీని వెనక చూసినట్లయితే మనకి ఎంఆర్పి డీటెయిల్స్, దీనిలో ఉండే క్వాంటిటీస్, ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. సీజర్ ఒక సీజర్ని హ్యాండీ పెట్టుకోవడం బెటర్ అన్బాక్సింగ్ అప్పుడు. నాలాక చెత్త అన్బాక్సింగ్ ఎవరు చేయడు. డైరెక్ట్ ఓపెన్ చేయగానే డబ్బా వెళ్ళి లోపల పడింది. మన రివర్స్లో ఓపెన్ చేసామన్నమాట. మనకి బాక్స్లో వచ్చేసి యాజ్ యూజువల్ మనకి ఒక కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్లో డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ట్యాప్స్ మీద 1 ట్యాప్ అయితే ప్లే అన్నట్టు, డబల్ ట్యాప్ అయితే ఇంకోటి అన్నట్టు. మనం ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు త్రూ యాప్. ఇది వచ్చేసి ఇయర్బడ్ టిప్స్. నాకు వీటిలో మినిమం సైజ్ అనేది బాగా చెవికి సెట్ అవుతుంది. కమింగ్ టు ద మెయిన్ ఐటెం, చూడొచ్చు మీరు, నేను వైట్ బడ్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఆల్రెడీ మనం బోట్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాం కదా, సో వైట్ ఇవి ఉన్నాయి అవైలబుల్లో, ఇవి ఆర్డర్ చేశాను. మీరు చూడొచ్చు ఈ కేస్ వచ్చేసి ప్రీమియంగా ఉంది లుక్ అయితే మటుకు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అండ్ బటన్ ఉందన్నమాట. ఇది WPS పేరింగ్ బటన్ అనమాట. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే వైట్ లైట్ ఇండికేషన్ వస్తుంది. మనం ఏ డివైస్తో అన్నా పేర్ చేయాలనుకుంటే అప్పుడు పేర్ చేసుకోవచ్చు. నాకు ఈ బాక్స్ వచ్చేసి వన్‌ప్లస్ది ప్రీమియంగా అనిపిస్తుంది కంపేర్ టు బోట్. ఓకే, లెట్స్ ఓపెన్. మీరు చూసినట్టయితే ఈ ఇయర్బడ్స్ వచ్చేసి ప్రీమియంగా ఉన్నాయి లుక్ మటుకు. మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే మీరు యాపిల్ ఎయిర్పోడ్స్ చూసారనుకోండి, మీకు ఆ డిజైన్ అనేది సిమిలర్ అనిపిస్తుంది. బట్ బయట మనకి విజిబుల్ ఉండే పార్ట్ మటుకు డిఫరెంట్ ఉంటుంది. లోపల మనం ఇన్ ఇయర్ వెళ్తుంది కదా, ఆ పార్ట్ వరకు మనకి ఎయిర్పోడ్స్ డిజైన్లో ఉంది. నేను ఒక దాంట్లో మటుకు డిసప్పాయింట్ అయ్యాను. ఐఫోన్లో ఇది HeyMelody యాప్ అనేది పనిచేయదని నాకు ఈ డెలివరీ తీసుకున్నాక తెలిసింది. మీరు చూడొచ్చు నేను సైడ్లో HeyMelody యాప్కి కనెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నాను.
మనం బ్లూటూత్లో ఈ బడ్స్ కనెక్ట్ అయినప్పటికీ ఏఎంఎల్డి యాప్లో చూడలేకపోతున్నాం మన ఇయర్ బడ్స్ని. దీనికి వచ్చేసి ఇంకో ఆల్టర్నేటివ్ వే ఉందన్నమాట. మనం ఒకవేళ ఐఫోన్ త్రూ కనెక్ట్ కాలేకపోతే ఈ బడ్స్కి మనం ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్లో ఏఎంఎల్డి యాప్ వేసుకొని మనం సెట్టింగ్స్ అన్నీ ఈక్వలైజర్ మోడ్స్ మన ట్యాప్ సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకున్నాక అన్పేర్ అయ్యామనుకోండి, మనం దీంతో పేర్ అయితే సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ వేలో మనం వాడుకోవచ్చు ఇయర్ బడ్స్ మటుకు. కమింగ్ టు బడ్, మీరు చూడొచ్చు దీని మైక్రోఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. నేను త్రూ బడ్స్ ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా. ప్రీవియస్ మొత్తం ఐఫోన్ది ఆడియో, ఇది వచ్చేసి త్రూ బడ్స్ నేను రికార్డ్ చేస్తున్నా. మీరు చూడొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇది ఐఫోన్ ద్వారా రికార్డ్ చేస్తున్న ఆడియో క్వాలిటీ, మీరు డిఫరెన్స్ గమనించచ్చు. అండ్ అగైన్ బడ్స్కి కనెక్ట్ అయ్యాను, మీరు డిఫరెన్స్ గమనించచ్చు రెండింటికి ఉన్న ఆడియో డిఫరెన్స్. ఇవి వచ్చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అనమాట. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బడ్స్ అనేవి ప్రీమియం ఫీల్ అవుతారు మీరు మటుకు తీసుకుంటే. నాకు ఇన్ ఇయర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది అండ్ వాకింగ్ ఆర్ రన్నింగ్ చేసేటప్పుడు తొందరగా జారిపోవట్లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నట్టే అనిపిస్తుంది ఇనిషియల్గా. అండ్ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నట్టయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఫర్ ఐఫోన్ యూజర్స్ వన్ అండ్ ఓన్లీ డిఫెక్ట్ వాజ్ ఏఎంఎల్డి యాప్ ఈజ్ నాట్ సపోర్టెడ్. బట్ అది కూడా మనం త్రూ సైడ్ వేస్ వాడుకోవచ్చు. మనకి అంటే యాపిల్ ఎయిర్పాడ్స్ అందరు తీసుకోలేరు కదా, సో తీసుకోవాలనుకుంటే ఈ బడ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.